ఉద్యాన పంటలను లాభసాటిగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం అందుకనుగుణంగా చర్యలు తీసుకుంటోంది. పాలీహౌస్ల ద్వారా కూరగాయలు, పూల పెంపకాల్ని పెద్ద ఎత్తున చేపట్టేందుకు కార్యాచరణ ప్రారంభించింది. ఈ విధానంపై రైతులు సమగ్రంగా తెలియజేయడం సహా పాలీహౌస్ల పట్ల రైతుల్లో అవగాహన కల్పించేందుకు హైదరాబాద్లోని పబ్లిక్ గార్డెన్స్ లో మోడల్ పాలీహౌస్ ను ఏర్పాటు చేసింది. రైతుల్లో ఉన్న సందేహాలు నివృత్తి చేయడం సహా వారిని ప్రోత్సహించేందుకు ప్రత్యేకంగా చర్చా వేదికను ఏర్పాటు చేసింది. ఉద్యాన పంటలైన కూరగాయలు, పూల తోటల పెంపకానికి అత్యంత అనువైన దిశగా పాలీహౌస్ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం విస్తృతపరచాలని నిర్ణయించింది. ఇప్పటివరకు హైదరాబాద్ చుట్టుప్రక్కల మాత్రమే పాలీహౌస్ల ఏర్పాటుకు అనుమతి ఉండగా తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా చేసింది. సబ్సిడీని 75% పెంచి ఈ ఏడాది 1000 ఎకరాల్లో పాలీహౌస్ల ద్వారా కూరగాయల పెంపకాన్ని చేపట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్తంగా రైతులను పాలీహౌస్ల పట్ల ఆకర్షింపజేసేందుకు ఉద్యానవన శాఖ సన్నాహాలు చేస్తోంది. పాలీహౌస్ ఏర్పాటు సహా కూరగాయల పెంపకాన్ని ఎలా చేపట్టవచ్చు, దానివల్ల కలిగే ప్రయోజనాలను తెలిపేందుకు పబ్లిక్ గార్డెన్స్ లో మోడల్ పాలీహౌస్ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ఇవాళ ప్రారంభించారు. అక్కడ పండిస్తోన్న పంటలు, సాగు విధానం తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. పబ్లిక్ గార్డెన్ లో మా ఉద్యానవన శాఖ ద్వారా ఒక మోడల్ హౌస్ని ఇక్కడ నిర్మించాం. అందులో ఇప్పుడు వంకాయ, టమాటా, క్యాప్సికమ్ తర్వాత మొదలగు పంటలు ఇక్కడ వేశారు. దీన్ని అందరు రైతులకు ప్రమోట్ చేసి ఇంకా ఎక్కువ మొత్తంలో రైతులకు ఆకర్షింపజేసి రైతుల ఆదాయం పెంచడానికి ఇది ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమం. ఇంత పెద్ద ఎత్తున సబ్సిడీ దేశంలో ఏ రాష్ట్రం కూడా ఇస్తలేదు. ఆంధ్ర కానీ, ఇటు మహారాష్ట్ర కానీ, గుజరాత్ కానీ 50%, 35% రాయితీలు ఇస్తున్నారు. అత్యధికమైన రాయితీ ఇచ్చేటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం 75%. కాబట్టి దీనికి రైతులతో చర్చించడానికి కోసం కూడా ఒక సమావేశం ఇప్పుడు ఏర్పాటు చేశాం. రైతులందరూ కూడా చూశారు. వారిని కూడా ఈ సూచన విధానాన్ని ప్రాక్టికల్గా అమలు చేసే విధంగా వారిని ప్రోత్సహిస్తామని చెప్పేసి కూడా మనం చేసుకుంటూ, దాంతోపాటు మైక్రో ఇరిగేషన్ కింద డ్రిప్పులు, స్ప్రింక్లర్స్ కూడా పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తూ ఉన్నాం. దీనివల్ల తక్కువ నీటితో ఎక్కువ పంట, తక్కువ ఖర్చుతో ఎక్కువ పంట, ఎక్కువ ఆదాయం వచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేస్తూ రైతుకు అండగా నిలవటానికే ఈ ప్రయత్నాలు మొదలుపెట్టామని చెప్పేసి కూడా తెలియపరుస్తాం.